మాట్లాడుతున్నాను. సార్ నమస్తే సార్, నా పేరు కృపావరం సార్. చెప్పండి అమ్మా. గుంటూరు జిల్లా మస్తులూరు మండలం తురిమెల గ్రామం సార్. ఓకే అమ్మా. వాలంటీర్ గా చేస్తున్నాను సార్ తురిమెల గ్రామంలో. ఓకే అమ్మా. తురిమెల గ్రామంలో వాలంటీర్ గా చేస్తున్నాను సరే అమ్మా, వినిపిస్తుంది, చెప్పండి అమ్మా. సార్. నా పరిస్థితి ఏంటంటే సార్, నాకు మ్యారేజ్ అయ్యి 4 years అవుతుంది సార్. ఓకే అమ్మా. అయితే మ్యారేజ్ అయిన తర్వాత అంటే ఇష్టం లేని మ్యారేజ్ చేశారు డాడీ. అయిన వాళ్ళకి ఇచ్చి చేశారు సార్, బయట ఇవ్వడం ఇష్టం లేక. ఓకే అమ్మా. ఇక నా భర్త బయట ఏ పనికి వెళ్ళకుండా నేను వాలంటీర్ గా చేస్తున్నామా, నీతో నా ఫ్యామిలీ గడుపుకుంటా, ఇక నేను నా భర్తతో ఉండలేక విడాకులు ఇచ్చేసేయమని చెప్పేసి మా పేరెంట్స్ దగ్గర ఉంటున్నాను సార్. ఓకే అమ్మా. అయితే ఈమె ఇట్లా మా పేరెంట్స్ దగ్గర ఉంటున్న టైంలో ఒకటి నాకు పరిచయం అయ్యారు సార్. అతని పెదపుడి సార్. ఓకే అమ్మా. మండలం పెదపుడి గ్రామం సార్. ఓకే. అతను వాలంటీర్ గా ఉంటున్నాను కదా, నా నెంబర్ కనుక్కొని ఒక 1 year ట్రై చేశారు సార్. నేను రాంగ్ కాల్ అని చెప్పేసి ఎప్పుడు రాంగ్ కాల్ వచ్చినా కూడా కట్ చేస్తూ ఉన్నాను. ఓకే. ఈ తర్వాత నేను వాలంటీర్ అసోసియేషన్ దానికి గుంటూరు జిల్లాకి మహిళా అధ్యక్షురాలుగా ఉన్నాను సార్. ఓకే అమ్మా. మీటింగ్స్ పెట్టుకుంటూ ఉంటుంటే ఆ మీటింగ్స్ కి అతను రావడము ఇంకా అట్లా పరిచయం అయింది సార్. ఓకే. పరిచయం అయిన తర్వాత ఇక అతను నా ఫ్యామిలీ డీటెయిల్స్ అవన్నీ కనుక్కొని ఫ్రెండ్లీగా మూవ్ అవుతూ ఇంకా మ్యారేజ్ చేసుకుంటాను. మా ఇంట్లో కూడా చెప్పాను, ఇది పరిస్థితి అంతా అర్థమైంది, నువ్వు ఎటు విడాకులు తీసుకున్నావు కదా, విడాకులు అప్లై చేస్తే అన్ని ఓకే అయితేనే మ్యారేజ్ చేసుకున్నాను. ఓకే అమ్మా. అమ్మా ఇప్పుడు ఇబ్బంది ఎక్కడమ్మా, ఏం ఇబ్బంది అయిందమ్మా? అతని వలన నాకు చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాను సార్. ఇప్పుడు అతను ఏంటంటే నమ్మించి నేను నమ్మాను, మ్యారేజ్ చేసుకుంటాడు అని అనుకున్నాను. అందరూ అయిపోయిన తర్వాత అతను ఏంటంటే అతనితో కొంచెం క్లోజ్ అయ్యాను సార్, బాగా క్లోజ్ అయ్యాను, మ్యారేజ్ చేసుకుంటామని అనుకున్నాము. ఓకే అమ్మా. అతని బిహేవియర్ తేడా వచ్చేసింది సార్. ఓకే. నా ఫోన్ తీసుకుని వెళ్ళడం, అతను ఎలా అంటే నాతో పడుకున్నావు కదా, నా ఫ్రెండ్స్ తో కూడా పడుకో, డబ్బులు సంపాదిస్తే నేను ఆడితో ఎంజాయ్ చేస్తాను అన్న మెంటాలిటీ చూపిస్తున్నాను సార్. ఇది చాలా డేంజర్ అమ్మా, ఇది చేయకూడదు అట్లా. సి బాపట్ల డిఎస్పి తెనాలి అమృతులూరు. ఓకే. తెనాలి డిఎస్పి అమ్మ తల్లి ఒక్క నిమిషం, ఇంక నాకు వద్దమ్మా, ఇంకా డీటెయిల్స్ వద్దు, మీరు లైవ్ ప్రోగ్రామ్ లో ఉన్నారు, వద్దమ్మా డీటెయిల్స్ వద్దు, ఒక్క నిమిషం అమ్మా. సి దెర్ ఇస్ వన్ వాలంటీర్ కాలింగ్ ఫ్రమ్ అమృతులూరు. ఓకే, I will not tell the details. So ఇప్పుడు మీరు immediately call her after the program. Ensure that that fellow accused ఎవరున్నారు immediate గా పికప్ చేయమని చెప్పండి, వాడిన స్టేషన్ తీసుకురామని చెప్పండి. Take a case of 354. Okay, and whatever harassment అది కూడా తీసుకొని you pick up that fellow immediately. అమ్మ తల్లి ఇప్పుడు మా డిఎస్పీ గారు కాల్ చేస్తారమ్మా మీకు. ఓకే. ఓకే మేడం, ఏం వరి కాకండి అమ్మా, డెఫినెట్లీ విల్ టేక్ యాక్షన్ అగైన్స్ దట్. వచ్చి చంపైపోతే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశాను సార్ అమర్చలూరు. ఎప్పుడమ్మా ఇది? వచ్చి గొంతు పట్టుకొని నాతో కాంటాక్ట్ లో ఉండట్లేదు, నువ్వు నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు అని చంపైపోయాడు సార్, గొంతు పట్టుకొని, ఇంట్లో ఎవరు లేని టైంలో. అంటే మీ మీద ఇది పట్టుకున్నాడమ్మా, గొంతు పట్టుకున్నాడమ్మా? అవును, చంపైపోతే ఇంకా నేను పెద్ద కేకలు వేసేసరికి చుట్టుపక్కల జనాలు వచ్చేసి తలుపులు పని కొట్టి తీసారు సార్ బయటికి. ఎప్పుడమ్మా, ఎప్పుడు ఇది అమృతులు ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చారమ్మా? నేను 6 months అవుతుంది సార్ కంప్లైంట్ చేసి. ఆ రోజు ఏంటంటే వాళ్ళని పిలిపించారు, వాళ్ళ ఫాదర్ వచ్చారు పోలీస్ స్టేషన్ లో, అంతా మాట్లాడుతున్న తర్వాత వాళ్ళ మా ఫాదర్ కాల్ పట్టుకునేసరికి బైండ్ అవుట్ రాయించారు సార్. ఓకే ఓకే, అంటే స్టేషన్ కి పిలిపించారు ముద్దాయిన? అవును సార్. ఓకే, ఒక్క నిమిషం లైన్ లో ఉండండి అమ్మా. సి శ్రాంతి, నెట్వర్క్ ప్రాబ్లం ఉన్నట్లుంది. సి దిస్ accused was called to the police station 6 months back. Now అప్పుడు ఏదో వారి ఫాదర్ ఏదో కాల్ పట్టుకున్నది, some issue has happened and then it was రాజీ చేశారని అంటున్నారు. Okay, no, now go for an FIR, that is not done. Okay, tell SI to go for an FIR immediately. Okay, yeah, okay. అమ్మ తల్లి ఇప్పుడు కాల్ చేస్తారమ్మా, సరే, విల్ హెల్ప్ యూ అమ్మా. ఓకే, సరే అమ్మా. నో ప్రాబ్లం, నాకు ఇవన్నీ డిఎస్పీ గారు చెప్పండి అమ్మా, మీరేం డీటెయిల్స్ చెప్పకండి, లైవ్ లో ఉన్నారు, అవసరం లేదమ్మా. ఓకే ఓకే, మీరు గవర్నమెంట్ సర్వెంట్ కాబట్టి నో ప్రాబ్లం అమ్మా, డిఎస్పీ గారు కాల్ చేస్తారు. ఓకే ఓకే, సరే అమ్మా, సరే, ఓకే, థ్యాంక్ యూ. హలో సార్, నమస్తే సార్, గోపికృష్ణ గారు మాట్లాడుతున్నారు సార్, చెరుకుపల్లి మండలం సార్. చెరుకుపల్లి గోపికృష్ణ గారు, ఇవ్వండి.
నమస్తే అండి, ఎస్పీ మాట్లాడుతున్నాను. హలో, సారీ అండి, నేను చెరుకుపల్లి కొత్త నుంచి. చెప్పండి అమ్మా. మా బాగుంటుంది రామకృష్ణ, మా ఆయన 10 రోజులు అవుతుందండి, కనపడలేదని కంప్లైంట్ ఇచ్చాను పోలీస్ స్టేషన్ కి, చెరుకుపల్లి స్టేషన్ లో. ఓకే అమ్మా. ఇవాళ 9 రోజులు, పోయిన మంగళవారం నుంచి ఇక్కడ ఊళ్ళోనే చేసుకుంటారు చెరుకుపల్లి అని. మొన్న వెళ్ళాడు పొన్నూరు, ఎప్పుడన్నా వెళ్తుంటాడు. అట్లాగే పొన్నూరు పోయిన మంగళవారం 5:30కి లేచి వెళ్ళాడు. వెళ్ళి ఇక రాలేదు, సాయంత్రానికి వచ్చేపోతే రాలేదు. ఏంటి రాలేదని మా బాబుని పంపిస్తే పొన్నూరులో 4 రోజులకి సీను అనే మేస్త్రి దగ్గరికి వెళ్ళారంట. సాయంత్రం డబ్బులు అవి తీసుకొని వచ్చాడంట. ఇంటికి అయితే రాలేదండి. ఓకే, ఇదేం చేయాలి మాకు అర్థం కాదు, భయం వేస్తుంది. ఓకే ఓకే అమ్మా. ఎప్పుడమ్మా జరిగింది డేట్? పోయిన మంగళవారం అండి. అమ్మ స్టేషన్కి వెళ్ళారమ్మా మీరు? వెళ్ళాడు. అమ్మ మీరు 25వ తారీఖు. కరెక్ట్ అమ్మా. స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారమ్మా మీరు? ఇచ్చామండి, పోయిన ఆదివారం నాడు ఇచ్చాము. ఓకే. శ్రీనివాస్, చెరుకుపల్లిలో మ్యాన్ మిస్సింగ్ కేసు చూడండి, ఏమైంది 25th. See why 25th she says her husband went out of the house and he never came back ani. Just find out. Okay. ఓకే అమ్మ తల్లి, నాకు ఒక హాఫ్ డే టైం ఇవ్వమ్మ తల్లి, నేను కనుక్కుంటానమ్మా ఏం జరిగిందని. దాన్ని పురోగతి ఏముంది కనుక్కుంటానమ్మా, ప్రోగ్రెస్. ఓకేనా? వాట్సాప్ లో ఫోటో వచ్చిందండి, చూడండి. ఓకే అమ్మా, నేను ఒకసారి ఇమీడియట్ మా వాళ్ళు కాల్ చేస్తారమ్మా, మీకు కాల్ చేసి మాట్లాడతారు ఇప్పుడు నెక్స్ట్ 10 minutes లో. సరే అండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ అమ్మా. ఓకే అమ్మా. సి శ్రీనివాస్, చెరుకుపల్లి ఎస్ఐ ఫెలో ఈ షుడ్ అప్డేట్ ద ఫ్యామిలీ, నో అట్లీస్ట్ ఏం చేశాడని. See, all DSPs, when it comes to man missing case, the main responsibility of our officers is updating the family. ఇది అర్థం చేసుకోండి దయచేసి. ప్లీజ్ నోట్ దిస్ అండ్ బ్రీఫ్ యువర్ ఆఫీసర్స్. ఓకే, ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. You update all the SHOs. See, there are certain man missing cases, కావాలని వెళ్ళిపోయినోడు ఉంటారు, రిటర్న్ అవుతారు, that is different. Genuine man missing cases లో the family will always be agreed. అంటే ఏమైందో, ఎట్లా జరిగిందో ఏంటని తెలియకుండా చాలా ఇబ్బందిలో ఉంటారు, చాలా కంగారులో ఉంటారు. It is the responsibility of the SHOs to brief them. What is the stage? ఏం చేశారు, ఎక్కడ వెళ్ళుండొచ్చు, మా వైపు నుంచి ఏం ఎఫర్ట్ పెడుతున్నాము, ఇది దయచేసి బ్రీఫ్ చేయండి. ఇట్ ఈస్ ఆఫ్ మేజర్ హెల్ప్ టు ద ఫ్యామిలీ. సో ప్లీజ్ డూ దిస్. చెరుకుపల్లి ఎస్ఐ, let him talk to me. Vijay, let him talk to me. What is the update on this? Kankondi, call him and find out what happened to that case. Srinivas, adi kuda kankondi, that case 174 ఆ లేడీ కాల్ చేసింది కదా, హస్బెండ్ ఉరేసుకున్నాడని. Yeah, call that, both of you call back on this about 2 issues.